హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ. ఈ వీడియోలో నేను మీకు కుసుమ్లో సీతాఫలాల సంత చూపించబోతున్నాను. చూడండి, ఈరోజు అయితే సీతాఫలాలు చాలా ఎక్కువ వచ్చాయి అన్నమాట. చూడండి, మొత్తం సీతాఫలాల జాతర అనుకోవచ్చు. చాలా ఎక్కువ వచ్చాయి సీతాఫలాలు. చూడండి, యాక్చువల్గా ఇది మనకి కుసుమ్ అనేది పార్తీపురం మన్యం డిస్ట్రిక్ట్లోకి వస్తుంది, సీతంపేట మండలం అన్నమాట. చూడండి, చాలా ఎక్కువ వచ్చాయి అన్నమాట. చాలా ఎక్కువ వచ్చాయి. ఎంత చెప్తున్నారు ఇది సంచి? ఇది 200. ఏడు అంత తక్కువ? ఇదిలాగా బుట్ట 400. బాగా తగ్గినట్టు ఉన్నాయి కదా రేట్లు? తగ్గిపోయింది బాగా. ఎక్కువ రావడం వల్ల కాదు, ఇప్పుడు వ్యాపారస్తులు రాకుండా వ్యాపారస్తు తక్కువ. వీళ్ళు ఎప్పుడో ఉదయం వచ్చి ఉంటారు అన్నమాట. మొత్తం ఎక్కడ చూసినా సీతాఫలాలు. భయ్యా, ఇవేంటివి? ఏంటి భయ్య ఇవి? మామిడికాయలా? దేనికి వాడతారు అవి? ఏంటో ఊరగా పచ్చడా? ఓకే, పచ్చడి చేస్తారంట. ఎంత ఇది? 1500. ఓకే. చూడండి, మొత్తం చాలా ఎక్కువ వచ్చింది అనమాట కుసుమ్ సంతలో అని. చూడొచ్చు, ఇవ్వండి ఇక్కడ కూడా ఉన్నాయి, కొన్ని చూపిస్తాను మీకు. అంటే ఇక్కడ యాక్చువల్గా కొన్ని ఇక్కడ స్టాక్ వేసుకుంటున్నారు అనమాట. చూడొచ్చు మొత్తం. చూడండి, చాలా ఎక్కువ వచ్చాయి అన్నమాట. చూడండి, అన్ని సీతాఫలాలు. ఇది ఏంటి భయ? ఇవి ఏం దెబ్బకాయలు? పుల్ల దెబ్బకాయలు. దేనికి వాడతారు అవి? ఊరగాయ పెడతారు. ఎంత ఎలాగా మూట అవి? కాయలకి ఎంత కాయ? ఎంత? 8 రూపాయలు చెప్తున్నారా? వీళ్ళు ఎంత అడుగుతున్నారు? 3 రూపాయలు అడుగుతున్నారు. ఏమండి, ఎలాగున్నాయి రేట్లు సీతాఫలాలు? అవి సీతాఫలాలు రేట్లు ఉన్నాయి, తక్కువ ఉన్నట్టు ఉన్నాయి. ఇప్పుడు బుట్ట 400 చెప్తున్నారు. 800 కడితే ఇవ్వనంటాడు. అక్కడ ముందే అతని నుంచి బుట్ట 400 ఎంత చెప్పాడు. 800 కడి 1800 చెప్తున్నాడు కావిడ. అప్పుడు ఇవా 18కి 8 దాకా చెప్తున్నాను మనవాడికి 18 లాగా చెప్తున్నా. ఎలాగ పోయేది? ఎలాగవి? 200. ఈ నిమ్మకాయలు ఎలాగా? 300 అడుగుతున్నారా? మీరని చెప్తున్నారు? 700 చెప్తున్నారు. 700 చెప్తే 300 అడుగుతున్నారా? ఓకే. చూడండి, మొత్తం అసలు సీతాఫలాల జాతర అనుకోవచ్చు కుసుమ్ ట్రైబల్ మార్కెట్లో. చూడండి, ఇవాళ ఎంతను మొత్తం కావలి తీసుకొచ్చారనమాట. బొట్టులతోనే కావలితోనే
పక్కా వస్తుంది అన్నమాట సరుకు. చూడండి ఎన్నో ఉన్నాయి. అంటే చేపలు కూడా ఉన్నాయి. ఎలాగండి చేపలు ఇవి? ఎలా చేపలు ఎలాగా? ఒకటే. ఓకే, 20 రూపాయలు అంట చేపలు. ఇంకా సీతాఫలాలు అయితే చెప్పుకోవాల్సిన అవసరం లేదు, చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. చూడండి చూడండి, అంతా చివరి వరకు ఉన్నాయన్నమాట సీతాఫలాలు. చూడొచ్చు. ఏంటి ఎలాగండి నిమ్మకాయలు ఇవి? సంచి ఎలాగా? 500 చెప్తున్నాడు. చూడండి మొత్తం ఆ చివరి వరకు ఉన్నాయన్నమాట, లాస్ట్ వరకు సీతాఫలాలు. ఎలా చెప్తున్నాను మా బుట్ట? కావిడ 1300. వాళ్ళు ఎంత అడుగుతున్నారు? 7-8 అడుగుతున్నారు. ఇక్కడ కూడా ఉన్నాయి, కాకపోతే ఆకులతో ప్యాకింగ్ చేస్తారు మొత్తం. సీతాఫలాలండి ఇవి. ఏంటి మొత్తం ఆకులతో మూసారు? ఓపెన్ చేయట్లేండి, మొత్తం ఆకులతో కప్పేశారు ఏంటి? ఏంటమ్మా? బండిలో తెచ్చారండి సార్, పడిపోతాయండి సార్. ఓహోహో, ఓకే ఓకే, సర్లేమ్మా ఉంచారు పర్లేదు. ఉన్నాయమ్మా, అలా ఉన్నాయి, పర్లేదమ్మా ఉన్నాయి, ఓపెన్ చేయకు. మొత్తం ఇంకెక్కడ చూసినా సీతాఫలాలు ఉన్నాయి. కావాలా వద్దా? పట్టుకుంటే అన్న 1000 రూపాయలు నీకు ఎప్పుడు కొంత చెప్తాను. ఏంటి ఎలాగున్నాయి సీతాఫలాలు? ఈ రోజు గత ఆదివారం నుంచి అయితే రేటు తగ్గిందండి. ఈ రోజు కూడా కావిడ వచ్చి 600, 700 తగ్గింది కదా రేటు, తగ్గిపోయింది. 800 నుంచి స్టార్టింగ్, 800 నుంచి ఇంకా ఉంటే 1000 రూపాయలు స్టార్టింగ్ నుంచి 600 రూపాయలు. ఇది 3వ వారం. ఇది కొద్ది సైజులు తగ్గినాయి. సైజులు తగ్గాయా? 800 నుంచి 600 రూపాయలు కావిడ అవుతుంది. సైజులు బట్టి రేటు ఉంటుంది. సైజుని బట్టే రేటు. ఆ క్వాలిటీ మామూలుగా ట్రై అయితే ఒకటి వచ్చి 500 రూపాయలు పడుతుంది. బాక్స్ వచ్చి 600 నుంచి 500 రూపాయలు కొంటాను. అంటే అది కూడా సైజులే. ఇది 4వ వారం స్టార్ట్ అయింది కాబట్టి కొద్ది మీడియం తగ్గినాయి. మీడియం సైజ్ కొంచెం తగ్గింది. కింద ఉండవు, చూపించిన కాయల మీద కింద ఉండవు, చిన్న ఉంటాయా? చిన్నగా ఉంటాయి. ఆ చిన్నగా ఉంటే దాన్ని బట్టి క్వాలిటీ ఒకళ్ళ కొంటూ ఉంటారు. అంటే అవునవును, మన ఆదివారం నుంచి డౌన్ అయింది మార్కెట్. డౌన్ అయింది. అసలు రాష్ట్రం మొత్తం మీద కూడా ఇది వర్షం తుఫాన్ నుంచి కాబట్టి గారికి ఒక రేటు ఉంది. ఇప్పుడు వర్షాలు గత ఆదివారం నాడు విజయవాడ మన తెలుగు రాష్ట్రాలుగా వర్షాలు పడుతున్నాయి. ఆ వర్షాల నుంచి కొద్దిగా ఈ సీతాఫలం కానీ చాలా ఎక్కువ చెట్టు ఉన్నాయి కదా, సరుకు బాగా ఎక్కువ. పంట ఒకసారి వచ్చింది. అంటే తొలకర పంట ముందులు స్టార్ట్ అయిపోయింది. దసరాకి ఈ పంట రావాలి. ఇదా దసరా రావాలి ఈ పంట. దసరాకి రావాల్సింది ముందులు స్టార్ట్ అయిపోయింది. జూలై 25వ తారీఖు స్టార్ట్ అయింది. పైనపల్లి క్లోజ్ అయిపోయిన తర్వాత పైనపల్లి 6 నెలల 5వ తారీఖు స్టార్ట్ అయ్యి జూలై వరకు అయ్యింది. అది ఒక 90 రోజులు అయింది. జూలై 6వ తారీఖు నుంచి 7వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఒక కేరీకి ఒక రేటు ఉంటుంది, క్వాలిటీలు ఉంటాయి. రైతుగా మంచి క్వాలిటీ కింద పండించినట్టే రేటు గిట్టుబడి ఉంటుంది. సీతాఫలం అయితే ఇక మరి అలా ఉన్నేరిలాగా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది. స్వీట్ బాగుంటుందా? స్వీట్ బాగుంటుంది. నేరులో ఇప్పుడు ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు నేరులో ఉన్నాయి తెలంగాణ సిద్దిపేట తిరుగు వస్తుంది. ఈ ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో సీతాఫలం మటన్ బాగుంటుంది. చిన్నదనే స్వీట్ వస్తుంది, పెద్దదనే స్వీట్ వస్తుంది. రేటు మన చేతుల్లో ఉండదు. ఫస్ట్ 1400 కొన్నాం మీకు కావాలి. అది ఇప్పుడు 700 అయింది.
అప్పుడు 1000 రూపాయలు ట్రై పడేది ఆ, బాక్స్ వచ్చి. ఆ. ఇప్పుడు 500 నుంచి 600. అది ఇప్పుడు బుట్ట ఎంత ఉంది బుట్ట అంటే కావిడ కావిడి కింద బుట్ట అయినా కూడా ఉండే ఒక బుట్టకు వచ్చి 100 కాయలు వస్తాయి. అదే బుట్ట ఎంత ఉంది రేటు ఇప్పుడు ప్రెజెంట్ అయితే 350 నుంచి 400 తక్కువే తక్కువ. అంటే మినిమం బుట్ట పెద్ద పేరు బుట్ట 400 కంటే పెరగలేదు పెరగలేదు ప్రజెంట్. ఇంకా పార్టీలు కట్టాలన్నా వచ్చి మొత్తం విజయవాడలో వస్తారు, పక్కన ఈ భువనేశ్వరం వరుస వస్తారు, వాళ్ళు వస్తే రేటు పెరుగుతుంది. రేటు పెరుగుతుంది. అది వాళ్ళు రాలేదు ఇంక ఈరోజు, వాళ్ళు ఇంక రాలేదు. ఇంకా వాళ్ళు వస్తే వాళ్ళు వస్తే రేటు పెరిగిపోతుంది. వాళ్ళకి కూడా రాయగడ్ది వరుస సరుకు స్టార్ట్ ఆ స్టేట్ లోన రాయగఢలోనే కూడా స్టార్ట్ అయిపోయింది. అంతలా కుక్కలేదు అంటే అది వరుస సరుకు, ఇంత క్వాలిటీ ఉండదు. ఎంత క్వాలిటీ ఉంది, టేస్ట్ ఉండదు. టేస్ట్ ఉండదు. ఇది ఇప్పుడు ఈ కూడా ఉంది, విజయనగరం జిల్లా కింద వస్తుంది. ఇది అలాగా రాయగఢ దారి అనుకో, అది ఎలఫరంగా ఉండదు, రేట్ రాదు, స్వీట్ ఉండదు. కరెక్ట్ అంటే వరుసగా అంతా కొంత సవక్ కావాలి. దాన్ని బట్టి క్వాలిటీని బట్టే రేటు. అది ఇప్పుడు ఎక్కడెక్కడ మనకి ఆంధ్రాలో ఎక్కడ విజయవాడ వరకు వస్తారా? ఇక్కడ ఏంటి నిన్నైతే మేమైతే ఇక్కడ కొండ ఇక్కడ ఉన్న కొండ మీద నిన్న 2 బోళ్ళు ఎక్కించాం. ఒకటి లోడ్ అయింది, ఒకటి ఒంగోలు లోడ్ అయింది. అక్కడి నుంచి వస్తున్నారు ఇక్కడికి. బాబా విజయవాడ, హైదరాబాద్, ఇక్కడ ఇటు ఒరిస్సా వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, హైదరాబాద్ లో తెలంగాణ. అది ఇక్కడ నుంచి రావాలంటే తెలంగాణ మామూలు ఒరిస్సా. ఇది ఒరిస్సా నుంచి రావాలంటే బరంపూర్. ఆదివారం 3 బోళ్ళు బీహార్ లోడ్ అయింది. బీహార్ వాళ్ళకి 24 గంటలు బండి రన్నింగ్ లోనే ఉంటుంది. బీహార్ లోడ్ అయింది మొన్న బోళ్ళు లోడ్ అయింది. మరి కదా ఎంత డిమాండ్ ఉంది, ఎందుకు మరి రేటు అంటే ఇప్పుడు ఒక రైతుకు వచ్చి 3 కావుడులు వచ్చింది, 5 కావుడులు అయిపోతుంది. ఎక్కువైంది. సో రేట్ కొంచెం రేట్ తక్కువ ఉంటుంది. అక్కడ 3 కావుడులు తెస్తే అలాగే తెస్తే పర్వాలేదు, డబుల్ కూడా అంతలాగా తయారైంది. విజయవాడ ఈవేళ రాలేదు, 3 వారాలు వచ్చారు. విజయవాడ రాలేదు, గుంటూరు రాలేదు, హైదరాబాద్ లో రాలేదు. అంటే వర్ష బండి మటుకు భువనేశ్వరం బండి ఇప్పుడు లోడ్ అవుతుంది. భువనేశ్వరం సైజు అంటే కదా అన్ని ఒకలాగా ఉండాలండి. ఇది ఒకలాగా ఉంటుంది. దీని మీద చిన్న సైజు, ఇది ఒక సైజు. మరి రైతుకి 5-5 పండిస్తారు. పంట రాదు కదా, ప్రకృతిలో పండిందంటే అన్ని ఒకలాగా ఉంటుంది. టమాటా ఏదైనా చిన్న సైజు పెద్ద సైజు ఉంటుంది. మన అస్తమేలా ఉంటుందో చేయాలి అలాగే చిన్నది పెద్ద ఉంటుంది. ఎందుకంటే పెద్ద సైజు ఉంది, ఎందుకంటే చిన్న సైజు ప్రజెంట్ రేట్ అలాగే ఉంది. అది ఓకే అండి. అయితే మీరేం తీసుకున్నారా? ఇంకా తీసుకున్నారా? ఓకే, ఇవ్వండి, తీసుకెళ్తున్నారు. ఇది ఎక్కడ తీసుకున్నారు? ఇదేనా వ్యాపారస్తులు డబ్బులు పట్టుకొని దొంగతనం తీసుకోవాలి మీ దగ్గర. ఇదంతా మీరు తీసుకుందే? తీసుకోమండి. ఈ బాక్స్ వచ్చి ఈ రోజు అయితే 500 పడ్డదండి. 500 పడ్డది. ఈ సైజులుగా ఉంటుంటాయి. 500. ఎవరికి ఫోన్ చేసిన పార్టీకి ఫోన్ చేస్తే ఇంకా పిల్లలు కొంతమంది ఫోన్లు ఎత్తట్లేదు. ఎందుకు కావాలని ఎత్తట్లేదు, కావాలన్నా ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వాళ్ళకి వేరే వాళ్ళకి చేస్తే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తక్కువ రేటు కొడుతాను. నేను చెప్పలేను, 500 రూపాయలు చెప్పాను, తక్కువ రేటు కొడుతుంది. పత్తి కానీ బాగుంటుంది. మీదలాగా కింద ఉండవు, కిందలాగా మీద వచ్చి ఇంకొక 20 కాయలు బిగ్ సైజ్ వస్తుంది. ఓకే, థ్యాంక్స్ అండి. సో బళ్ళు మీద తీసుకొస్తారు కాబట్టి ఈ ఆకులు బళ్ళు మీద పడిపోకుండా ఉండడానిక. ఇంకా ఆకులు కట్టారంటే మరి వాళ్ళు అక్కడి నుంచి కొండ నుంచి తెస్తారు, ఆటోల మీద తెస్తారు. అదే పడకంటే కట్టడానికి కడతారు. మామూలు అలాగుంచి పడిపోతాయి. అవునవును, ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఈ వీళ్ళు కూడా ఎదురు చూస్తున్నట్టున్నారు. మీరు అడిగారు ఇక్కడ? బేరం కుదరలేదు, సెట్ అవ్వలేదు. అదే అవునులేండి, వాళ్ళకి కష్టం కదా. అవునవును. ఇది ఏంటండి? ఇవి దీనికి పుల్లడబ్బకాయ అంటారు. పుల్లడబ్బకాయ అంటారు. ఓకే. రైతు దగ్గర పుల్లడబ్బకాయలు అంటే ఈ సంవత్సరానికి ఒక 2 నెలల పంట వస్తుంది. 4 నెలల వరకు వస్తాయి. నెలలు ఇక్కడ నుంచి ఆగస్టు నుంచి స్టార్టింగ్, జూలై నుంచి స్టార్టింగ్, ఆగస్టు జూన్, నవంబర్ వరకు వస్తాయి. ఈ కాయ వచ్చి రైతు దగ్గర 5 రూపాయలు. 5 రూపాయలు కాయ.
ఇది ఎక్కడంటే మన తెలుగు రాష్ట్రాలు తక్కువ కానీ పచ్చళ్ళకి వెళ్ళిపోతాయి. తమిళనాడు వెళ్తాయి, చెన్నై వెళ్ళిపోతుంది. చెన్నై, కేరళ ఎక్కువ ఇది. కేరళ శబరిమలలో వెళ్తాడు కూడా అక్కడ ఏ హోటల్కి వెళ్ళా పచ్చడి ఇదే చేస్తారు. ఇదే ఉంటుందా? పులిహోర పెట్టిన తర్వాత ఇదే పచ్చడి పెడతారు. నిమ్మకాయలో తయారు చేస్తారు. నిమ్మకాయ మీద టేస్ట్ ఇది. దబ్బకాయ, పుల్ దబ్బకాయ, పుల్ దబ్బకాయ అంటారు. పుల్దబ్బకాయ ఇక్కడ రైతు దగ్గర వచ్చి కొండ మీద పండుతుంది. కొండ మీదే పండుతుంది. చెట్టు ఉంటుంది. చెట్టు 400-300 కాయ వస్తుంది. ఒక చెట్టు పెట్టే వస్తుంది. ఒక చెట్టు వచ్చి 100 కాయలు ఇస్తాయి. అబ్బా. రెండో చెట్టు బాగా కాయిస్తే 300 కాయలు కూడా వస్తాయి. ఈ కాయ వచ్చి కేజీలాకి చెన్నైలో మొన్న బండి వెళ్ళారు, పంపించారు. పంపించారు. టన్ను అక్కడ 1000 రూపాయలు అంటే 10,000 కేజీ పెద్దలు ఉంటే టన్ను 10,000. ఇక్కడైతే రైతు దగ్గర కాయ వచ్చి 5 రూపాయలు మాత్రమే. 5 రూపాయలు. కానీ అక్కడికి వెళ్తే రేట్ రేట్లు పెద్ద ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అన్నీ ఉంటాయి కదా. అవునవును, ట్రాన్స్పోర్ట్ ఖర్చు. డబ్బకాయ ఇది, పుల్ల డబ్బకాయ ఆరోగ్యంగా ఉంటుంది. నిమ్మకాయ కూడా చాలుతుంది. ప్రియ పచ్చిన వాళ్ళకి ఇది కూడా ఓడుతారు. ఈ డబ్బకాయ నిమ్మకాయ మీద బాగుంటుంది. ఎక్కువ తెలుగు రాష్ట్రాలు తక్కువ, కానీ మళ్ళీ రాజమండ్రి, వెస్ట్ గోదావరి, రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు ఎక్కువ ఓడతారు. వాడతారు. అయితే ఇప్పుడు 5 రూపాయలు రైతు దగ్గర ఖరీదు. ఒక పీస్ వచ్చి ఒక కాయ వచ్చి 5 రూపాయలు. 5 రూపాయలు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రండి, ఇవేంటి అడవి గుమ్మడికాయలా? కొండ మీద పండించి దేవుడికి పూజకి ఇది. పూజకా? గుమ్మడికాయ గృహప్రవేశించిన ఎవరైనా ఇంటికి పోతే గృహప్రవేశించడానికి కాయ మంచిది. దేవుడికి పెడతారు, పంతులకి ఇస్తారు. బాగుంటుంది, తిండికి కూడా బాగుంటుంది, స్వీట్గా ఉంటుంది. వర్షాలు ఎక్కువ ఓడుతారు. వర్షాలు ఆంధ్రప్రదేశ్ ఏంటంటే ఓన్లీ దేవుడి వరకే ఓడుతుంది. దేవుడి వరకు వాడతారు. చిన్న గుమ్మడికాయ ఇది పూజకి బాగుంటుంది. ఎంతండి ఇది? ఎంతది? 50 రూపాయలు. రైతు వచ్చి 50 రూపాయలు చెప్తాండి. మనకి బయట నుంచి ఎక్కువ ఉంటుందిగా? ఎక్కువ ఉంటుంది. ఈ కాయ అదే రేట్ ఉంటుంది. అదే రేట్ ఉంటుందా? కాకపోతే ఇది క్వాలిటీ బాగుంటుంది. క్వాలిటీ బాగుంటుంది. కొండ మీద ఉంది. కూడా నెలలు కూడా కాస్తుంది. కాస్తుందా? ఓకే. నెక్స్ట్ ఈ సీతాఫలం ఉన్నాయండి. ఇది ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు పెట్టి ఆటోమేటిక్గా 5 సంవత్సరాలు స్టార్ట్ అయింది. ఈ సీతాఫలం వెరైటీ ఆ సీతాఫలం సంబంధం లేదు. ఇది తింటే బాగుంటే షుగర్ లెస్. ఇది అంటే షుగర్లో ఉన్నంతా ఇది షుగర్ లెస్. ఆ పండుగ ఈ పండుగ స్వీట్ తేడా కాదు. మరి ఇది రెడ్ కలర్ ఉంది. అప్పుడప్పుడు వచ్చాయి 4 సంవత్సరాలు స్టార్ట్ అయింది. వాటి మీద స్పెషల్ చేస్తారు. సో స్పెషల్ షుగర్ ఉన్న వాళ్ళు తిన్నా ఏమవుతుంది? ఓకే ఓకే. వెరైటీ సీతాఫలం టేస్ట్ బాగుంటుంది. అంటే దాని స్వీట్ రాదు. స్వీట్ రాదు. సో స్వీట్ ఎక్కువ ఉండదు కాబట్టి ప్రాబ్లం లేదు. సీతాఫలం ఇది రేట్ ఎక్కువ ఉంటుందా తక్కువ? ఇది ఎక్కువైతే రేట్ తక్కువ సేమ్ రేట్. తక్కువ అది అవసరమైన వాళ్ళకి కొంత అందరికి తెలియదు. అందరికి తెలియదు. ఫ్రెండ్స్ చూడండి, సీతాఫలాలు వెనకతల కొండలు ఉన్నాయి కదా, కొండల నుంచి తీసుకొస్తున్నారు అనమాట. అక్కడి నుంచి మోసుకొని వస్తున్నారు. చూడండి, అంత బరువు మోసుకొని తీసుకొచ్చి సంతలో అమ్ముతారు అనమాట. చూడండి, చాలా కష్టం. పొలాలు గంట అంటే ఎక్కువ దారి కూడా పెద్దగా ఏం లేదు, చిన్న దారిలో నడుచుకొని రావాలి. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఒకసారి చూడండి, అంత పెద్ద బుట్ట మోసుకొని రావడం అనేది సీతాఫలాలు. అమ్మ, ఎంత టైం పడుతుంది అమ్మ అక్కడి నుంచి రావడానికి? ఎంత టైం పడుతుంది అక్కడి నుంచి రావడానికి? ఎంత టైం అమ్మా? భయ ఎంత టైం పడుతుంది? గంట నుంచి నడుస్తున్నారు. చూడండి, ఇంకా వస్తున్నాయి అన్నమాట సీతాఫలాలు. తీసుకొస్తున్నారు, ఆ కొండల నుంచి తీసుకొస్తున్నారు. చూడొచ్చు. చూడండి, అలా సంతకు తీసుకెళ్తూనే ఉన్నారు సీతాఫలాలు. చూసుకోవాలా?
ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మా సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ ఆల్. మరొక వీడియోలో కలుస్తాను. బాయ్. థ్యాంక్ యూ.